దేవుడు మీ కోరికలను ఎందుకు తీర్చడం లేదు? కోరికలు తీరకపోవడం అంటే జీవితంపై మనం రాసుకున్న స్క్రిప్ట్కి, విధి లేదా దేవుడు రాసిన స్క్రిప్ట్కి తేడా ఉండడం. ఈ కోరికలు తీరకపోవడానికి కారణం ఏమిటి పరిశీలిద్దాం. ఈ ఆధునిక ఆధ్యాత్మిక సిరీస్లో ఇదే మీ తొలి వీడియో అయితే, ఈ సిరీస్లో ఉన్న ఇతర వీడియోలు చూడటానికి ఈ వీడియో చివర కనపడే ప్లేలిస్ట్ థంబ్నెయిల్ నొక్కండి. అందులో మొదటి వీడియో చూస్తే ఈ సిరీస్ నేపథ్యం, లక్ష్యాలు అర్థమవుతాయి. ఆ తర్వాత ప్లేలిస్ట్లో చూపిన వరుస క్రమంలో అన్ని వీడియోలు చూస్తే ఈ సిరీస్ నుండి మీరు ఎక్కువ లబ్ధి పొందుతారు. కొత్త విడుదల చేసినప్పుడు తెలుసుకోవడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మనము అనుకున్నవన్నీ జరగవు, ఇది అందరికీ అనుభవమే. అయితే అనుకున్నవి జరిగినప్పుడు కలిగే బాధ మనలో ఎంత కర్తృత్వ భావన ఉంటే, అంటే ఇది నేను చేశాను, నా వల్లే జరిగింది, అవన్నీ ఉంటే అంత ఎక్కువ ఉంటుంది. స్ట్రాంగర్ ద ఇల్యూషన్ ఆఫ్ డూవర్షిప్, డీపర్ ద పెయిన్. మనకున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, దేవుడు నా కోరికలు తీర్చడం లేదని అలాగే సంఘర్షణ పడటం. రెండు, మన స్క్రిప్ట్ను దేవుడి స్క్రిప్ట్లో లయం చేసేయడం. 1897వ సంవత్సరంలో మహారాష్ట్రలో కందల్గావ్ అనే ఊరిలో ఏప్రిల్ 17న ఒక బాలుడు జన్మించాడు. ఆ రోజు హనుమత్ జయంతి, అందుకే అతనికి మారుతి అని పేరు పెట్టారు. పూర్తి పేరు మారుతి శివరామ్ పంత్ కాంబ్లీ. పెద్ద అందగాడు కాదు, చదువు అత్తసరే, మరాఠీ భాష తప్ప వేరే భాష రాదు. బీడీలు తాగుతూ చిన్న చిన్న వృత్తులు చేసుకుని చివరికి 3 బీడీ కొట్లకు యజమాని అయ్యే స్థాయికి ఎదిగాడు. జీవితాంతం వరకు బీడీ తాగేవాడు. ఇటువంటి వ్యక్తికి ఎన్ని తీరని కోరికలు ఉంటాయి? చరమాంకంలో ఒక సాఫల్య జీవితం గడిపానన్న సంతృప్తి ఉంటుందని అనుకోగలమా? కానీ ఆయన చెప్పింది వినటానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం విరగబడి వచ్చేవారు. ముంబైలోని రెడ్ లైట్ ఏరియా అయిన కామాటిపుర మురికివాడలో ఆయన నివాసంలోని చిన్న గదిలో బయట మెట్ల మీద జనం కిక్కిరిసిపోయేవారు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, నిసర్గదత్త మహారాజుగా ప్రసిద్ధులు. ఇలా సింపుల్గా ఉండే జ్ఞానం చూసి వైరాగ్యం మెండుగా ఉన్న బైరాగులు అనుకుంటాం. కానీ అది తప్పు. వారు సర్వసంపన్నులు. ఏ ఐశ్వర్యం ముందు మిగిలిన కోరికలన్నీ తేలిపోతాయో అది సాధించిన వారు. ఆ ఐశ్వర్యమే అద్వైత సిద్ధి, మర్జింగ్ ఇన్ టు ద సుప్రీం కాన్షియస్నెస్. అన్నిట్లోనూ ఉన్నది చైతన్యమే అయితే, నీవు ఆ చైతన్యమే అయితే నీకు తీరని కోరిక ఏముంటుంది? ఏ కోరికైనా తీర్చుకోగలిగిన డబ్బు, పలుకుబడి ఉన్నా ఆనందంగా లేని వారు ఎందరో ఉంటారు. కానీ అద్వైత సిద్ధిని పొంది కేవలం కౌపీనమే ధరిస్తూ కూడా ఆనందంగా లేని జ్ఞానులు ఉండరు. ఇంకో విషయం, మనం కోరికలు తీరాలనుకునేది ఆనందం కోసమే కదా. దేవుడి స్క్రిప్ట్లో కూడా మన ఆనందమే ఉంది. అయితే ఆయన స్క్రిప్ట్ విస్తారమైంది. సినిమాలో ఎన్ని కష్టాలున్నా చివరికి శుభం కార్డు పడ్డట్టు అందరి సినిమాలకి శుభం కార్డు పడుతుంది. అమ్యూజ్మెంట్ పార్క్లో పెద్ద జలజారు బండలను మీరు చూసుంటారు. నీటితో అంత ఎత్తు నుంచి మెలికలు తిరుగుతూ కిందకి జారుతుంటే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి జారటం మొదలుపెట్టాక మనం కావాలనుకున్న ఆపలేం. అదే జారిపోకుండా అడుగడుక్కు ఏమైనా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ రైడ్ను ఆస్వాదించలేం. జీవితము అంతే. సముద్రంలో అల్లన్నీ తీరానికి పరుగు పెట్టినట్టు వీఆర్ ఆల్ హర్ట్లింగ్ టువర్డ్స్ ఎన్లైట్మెంట్. అయితే ఒకరు ముందు ఒకరు తర్వాత. అందుకే ఈ జీవన యాత్రలో అలవరుచుకోవాల్సిన దృక్పథం మనకి చేతనంత చేసేసి మిగతాది పూర్తిగా సరెండర్ చేసేయడం. జ్ఞానయోగులు అందరూ చేసేది ఇదే. అందుకే వారికి కోరికలు తీరట్లేదనే దిగులు ఉండదు. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత జ్ఞానులు ఒక రకమైన అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతూ ఉంటారు, అనుభవిస్తుంటారు. అదేమిటో ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ సిరీస్లో చెప్పే విషయాలను ఆడియో రూపంలో దాసభాషితం యాప్లో వినవచ్చు. దాసభాషితం యాప్ అతిపెద్ద తెలుగు ఆడియో బుక్స్ వేదిక మాత్రమే కాదు, సాహిత్యం, బిహేవియర్ సైన్స్, ఆధ్యాత్మికం మేళవించి వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు తీసుకువెళ్లే సోపానం దాసభాషితం. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకో.